రీసెంట్గా నేను వీడియో చూశాను. ఒక ఆయన ఒక చిన్న సిరప్ చూపించి, మీకు డెంటల్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఇది వేసుకోండి చాలు. అంతే రోడ్ సైడ్ మీద ఏదో పౌడర్స్ అమ్ముతూ ఉన్నారు. అది నోట్లో వేసుకోగానే అంటే నోట్లోంచి పురుగులు బయటకు వచ్చేస్తాయంట. సి మన క్యావిటీస్ ఫామ్ అవ్వడం ఇట్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. పురుగులేమీ ఉండవు. సో నోట్లో వస్తున్న పురుగు ఆ పౌడర్లోంచి వస్తుందా మన నోట్లోంచి వస్తుందా కూడా తెలీదు. సి ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ యూజింగ్ దిస్. అసలు ఆ పౌడర్ అమ్మేటోడికి ఆ సిరప్ అమ్మేటోడికి నోట్లో ప్రాబ్లమ్స్ చాలా ఉండుంటాయి. సో ప్లీజ్ డు నాట్ గెట్ క్యారీడ్ అవే విత్ సచ్ ఫూలిష్ టిప్స్. గుడ్ హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వండి, తప్పలేదు. ఒకళ్ళు ఆయిల్ పుల్లింగ్ అంటారు, ఒకళ్ళు వేప నూనెతో ఏదో వర్క్అవుట్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు గుడ్ జ్యూసెస్ తాగుతూ అంటారు. దీస్ హోమ్ రెమెడీస్ ఆర్ వెరీ గుడ్ టు ఫాలో. బట్ ఈ పౌడర్ వాడతాను, ఈ సిరప్ వాడతాను, నోట్లో ఉన్న పురుగులు బయటికి పోతాయి అంటే హౌ ప్రాక్టికల్ డూ యూ థింక్ ఇట్ ఇస్? Okay, please don't get carried away with such foolish things. Have frequent dental checkups and